హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. ఈరోజు మన ఛానల్లో అయితే సమ్మర్ మోస్ట్ స్పెషల్ అండి. ఇది ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలండి అందరికీ గుర్తొచ్చేది ఏసీ కూలర్లండి. పోన్సరిలే ఏసీ కూలర్ ఏదో ఇంట్లో ఉంది కదా అని మనం యూజ్ చేస్తామండి. కానీ పెద్దవాళ్ళు మాత్రం పాతకాలం నుంచి వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయండి. ఏసీ, కూలర్లు, ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండరండి. మనం ఏసీలు వేసుకొని వాళ్ళని వేడిలో ఎలా పడుకోబెడతాం చెప్పండి. అలా అని చెప్పి వేడి లేకుండా వాళ్ళకి కూల్గా ఎలా చేద్దాము అని ఆలోచిస్తున్నారా? ఇంకా టెన్షన్ పడొద్దండి. మీ దగ్గర ఈ రెండు ఉంటే చాలండి, అసలు ఇల్లునే మనం ఊటీలో మార్చుకోవచ్చు. ఈ ఏసీ కూడా మీరు వదిలేస్తారండి, దీన్నే యూజ్ చేస్తారు. ఒక్కసారి దీని యొక్క చల్లదనం ఎలా వస్తుంది ఏంటి కనుక చూసారు అంటే అంతలా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇవి మీకు తెలిసే ఉంటాయి కదండి, జూట్ బ్యాగ్స్ అండి. ఇవి గోనె సంచులు అంటారు. ఎక్కువగా రైస్ డిపోల్లో అండ్ ఆనియన్స్ డిపోల్లో ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి. సిటీల్లో ఇవి తెలియకపోవచ్చు, బట్ పల్లెటూరులో అయితే ఇది అందరికీ తెలుస్తుందండి. ఇంకా మన పాతకాలంలో తెలుసో తెలియకో వాళ్ళైతే చాలా ఆరోగ్య సూత్రాలు అయితే పాటించేవాళ్ళండి. ఇలా మన దగ్గర ఉన్నవి అవైలబుల్ లేక లేదు అని అంటే అవి వాళ్ళకి తెలియకుండా ఉండటమో తెలియదు, కానీ ఇలా చాలా రకాలుగా హెల్త్ పాటించేవాళ్ళండి. అందులో ఇది ఒకటండి. ఇలా సమ్మర్ వచ్చిందంటే ఎంత వేడున్నా సరే ఇట్టే కూల్గా అయిపోతుందండి రూమ్ అంతా. ఇగోండి ఇలా ఒక పార్ట్ గోను సంచి తీసుకున్నానండి. ఈ రెండు బాగా వాష్ చేసి ఎండబెట్టుకోవాలండి, బయట స్మెల్ పోతుంది జూట్ది. ఇగోండి ఇలా ఎండిపోయిన తర్వాత ఒక పార్ట్ తెచ్చి ఇలా ఫోల్డ్ చేసుకొని కేవలం మట్టి కుండలో పెట్టిన నీళ్లు మాత్రమే వేయాలండి దీంట్లోకి. ఆ మట్టి కుండ మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి కూడా వాటర్ వేయొచ్చండి, లేదా ఫ్రిడ్జ్లో వాటర్ అయినా మట్టి కుండలో వేసి ఒక 1 అవర్ అట్లా ఉంచి అవి వాడొచ్చండి. ఎందుకంటే జూట్ బ్యాగ్ మనకి గాలి తగిలే కొద్దీ ఆ స్మెల్ వస్తుంది, అది రాకుండా ఈ మట్టి స్మెల్ వస్తుందండి ఇలా మట్టి కుండలో వాటర్ కనుక మనం వేసి తడుపుకున్నామంటే. సో దానికోసం అని చెప్పి కేవలం మట్టి కుండలో వాటర్ వేసామండి. సో మట్టి కుండ అవైలబుల్ లేదు అనేవాళ్ళు మా నార్మల్ వాటర్ వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని తడిపాం కదండి. ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని చాలామంది పడుకుంటారు కదండి. సో ఆ టేబుల్ ఫ్యాన్ పైన చూడండి ఇట్లా నేను ఎలా వేసానో అలా వేసుకోవాలండి. చూడండి థ్రెడ్స్ అవి ఏమైనా ఉంటే ఎక్స్ట్రాస్ కట్ చేసేసేయండి, ఎందుకంటే ఫ్యాన్లో చుట్టుకుపోతాయి. ఇగోండి ఇలా వేసేసి ఫ్యాన్ ఆన్ చేస్తే ఒక 1 అవర్ వరకు ఈ కూల్ ఉంటుందండి మనకి. మధ్యాహ్నం టైంలో మనం అలా ఒక న్యాప్లా ఉంటుంది కదండి, ఆ టైంలో ఇది యూజ్ చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి ఇగోండి ఇలా బౌల్స్తో నేను వాటర్ పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. బాగా ఇలా గడ్డలా అయిపోవాలండి, బాగా ఫ్రీజ్ అయిపోవాలి వాటర్ అంతా. చూడండి చూపిస్తున్నానా, ఇగోండి ఇట్లా బాగా ఫ్రీజ్ అయిపోవాలి. ఇది నైట్ టైంకి బాగా ఉపయోగపడుతుందండి. నైట్ అంతా మనకి చల్లదనాన్ని ఇస్తుంది మనం ఇలా పెట్టుకున్న తర్వాత. ఇగోండి సేమ్ అదే మనం టేబుల్ ఫ్యాన్ యూజ్ చేసి ఇలా మంచాల మీద వీటి మీద పడుకుంటారు కదండి. మనం ఏసీ వేసుకునేటప్పుడు ఎట్లా రూమ్ డోర్స్ క్లోజ్ చేసేసి విండో డోర్స్ క్లోజ్ చేసి ఉంచుతామో, ఇది యూజ్ చేసేటప్పుడు కూడా అట్లనే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేయాలండి. ఆ చల్లదనం ఇల్లంతా ఉండాలి అంటే కనుక ఏవి ఓపెన్లో పెట్టొద్దు. ఇగోండి ఇలా ఐస్ని పెట్టి ఫ్యాన్ ఆన్ చేసి ఉంచొచ్చండి. ఇంకా వాటర్ కూడా కిందికి వెళ్ళదు, అది ఎలా కరిగే కొద్దీ ఆ గోని అంతా తడుస్తుందండి. ఇక ఈ గడ్డ కరిగిపోయిన తర్వాత ఆ గోన్లో ఉన్న చల్లదనం కూడా మనకి వస్తుందండి. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ వరకు రూమ్ అంతా చల్లగా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే నాకైతే ఏసీ కంటే ఇదే బాగా నచ్చుతుందండి. నేను ప్రతి సమ్మర్కి ఇలాంటివి చేస్తూ ఉంటానండి. లాస్ట్ ఇయర్ కూడా ఇలా అప్లోడ్ చేశానండి, బాగానే వ్యూ వెళ్ళింది. సో ఈ ఇయర్ కూడా మీకోసం ఇలా ఇంట్లోనే ఏసీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంక ఇలా టేబుల్ ఫ్యాన్ కాకుండా సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదండి, హాల్లో పడుకుంటారు చాలామంది. ఇలా హాల్లో సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదండి. పెద్ద హాల్ అనుకుంటే కనుక ఇలా 2 ఏర్పాటు చేసుకోవాలండి. చిన్న హాల్ అయితే కనుక ఒకటి సరిపోతుంది. ఇగోండి ఇలా టీపై పైన ఇగోండి ఒక గోణి ఉంది కదా, అందులో ఇలా ఓపెన్ చేసి బౌల్లో ఉన్న మొత్తం ఐస్ క్యూబ్ అంతా వేసేసేయాలండి. ఇప్పుడు ఇది వాటర్ మొత్తం తడిపేసాం కదండి, ఇది వెట్టగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర డ్రైది ఉంటుంది కదండి, ఇంకొక పార్ట్ తీసుకున్నాం కదా, ఆ డ్రైది ఇలా అయినా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఐస్ మొత్తం కరుగుతుంది, కరిగి రూమ్ అంతా చల్లదనాన్ని చేస్తుందండి. అలా కాకుండా ఇప్పుడు ఈ వెట్టది ఉంది కదండి, ఈ వెట్టది తీసి అందులో ఐస్ క్యూబ్ పెట్టాం కదండి, ఈ డ్రైది ఫస్ట్ కింద వేసుకోవాలండి.
తర్వాత ఆ వెట్టది దాని మీద పెట్టాలి. ఎందుకంటే ఇంకా మార్నింగ్ వరకు మనకి కిందకి వాటర్ రాదండి. ఇంకా శ్రమ ఉండదు, క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇగోండి ఇట్లా. ఇప్పుడు ఆ వెట్టదంతా ఐస్ అంతా కరుగుతూ ఉంటుందండి. కరిగి ఆ వాటర్ అంతా కిందది డ్రైగా ఉంది కదండి, అది వెట్టగా చేస్తుందండి. ఇలా మనకి నైట్ అంతా కూల్గా ఉంచుతుందండి ఇల్లుని. ఇలా 2 ఐస్ క్యూబ్స్ అయితే సరిపోతాయండి ఒక నైట్ వరకు. మార్నింగ్ 3-4 వరకు ఇది వస్తుందండి దీని యొక్క చల్లదనం. ఇంకా 3-4 తర్వాత ఎలా అయినా సరే క్లైమేట్ చల్లగా అయిపోతుంది కాబట్టి మనకి ఇంకా అప్పుడు ఇంకా అవసరం ఉండదు కదండి. ఆల్మోస్ట్ ఈ చల్లదనం ఉంటుందండి రూమ్లో. ఏదైనా నేచురల్ చల్లదనం చాలా ఎక్కువ టైం ఉంటుంది. చూడండి ఈ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది కదండి. సో నేను ఏం చేశానంటే ఫ్యాన్ కింద ఇది ఒకటి పెట్టానండి. ఇంకా 2 కార్నర్స్లో ఇలా పెట్టుకున్నానండి. ఒక జూట్ బ్యాగ్ ఇట్లా తడిపేసుకున్నానండి. హాఫ్ తడిపాను, హాఫ్ డ్రైగా ఉంచాను. ఇగోండి ఇలా ఒక ఐస్ బౌల్ అండి పెట్టుకున్నాను చూడండి. ఇలా పెట్టేసి వదిలేయాలండి. ఇంకా ఇది ఇలా చల్లదనం ఎంతలా వస్తుందంటే అండి, ఒక తెలియని చల్లదనం అండి అసలు. అది ఏసీ మనం వేసుకున్న బాడీ ఎంత ఏదో సమ్ హ్యూమిడిటీగా ఏదో సమ్ దినిగా ఉంటుందండి, ఇరిటేటెడ్గా ఉంటుంది. బట్ ఇదైతే న్యాచురల్ కూల్నెస్ కదండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనం ఫ్లోర్ మీద పడుకుంటాం కదండి, ఫ్లోర్ మీద పడుకునేటప్పుడు కూల్ వాటర్తో కనుక మనం మాప్ పెట్టుకుంటే ఆ చల్లదనం కూడా చాలా వరకు మనకి ఉంటుందండి. ఇది ఎంతలా వర్కౌట్ అవుతుందంటే నేను ఇలా ఇంట్లో చేశానండి. ఇంకా ఈ చల్లదనానికి నేనే షాక్ అయ్యానండి. ఇంకా కూలర్ల ముందు వెళ్ళినా సరే బాడీ ఎంత ఇరిటేట్గా అయిపోతుందండి. ఒక్కసారి నిజంగా ట్రై చెయ్యండి. ట్రై చేసి దాని రిజల్ట్ మీరే చూడండి. నేను చెప్పడం కాదు, మీరే మాటలతో చెప్తారు, అంతలా వర్కౌట్ అవుతుంది. ఇంకా పాతకాలంలో ఫ్రిడ్జ్లని అవని ఇవని ఏ ఉండేవి కాదు కదండి. ఇలా వాటర్ అనేది చల్లగా ఉండాలి అనుకుంటే ఇదిగోండి ఇలా జూట్ బ్యాగ్స్ని తడిపేసి ఇట్లా చుట్టుకుండే వాళ్ళండి. చుట్టి ఇంకా ఫార్మింగ్ వర్క్ ఏదైనా ఉంటే అలా తీసుకెళ్లే వాళ్ళండి. వాటర్ చాలా చల్లగా ఉండేదంట. అండ్ ఇప్పుడు మనమైనా సరే ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీస్తాం కదండి, అది ఒక హాఫ్ అన్ అవర్లో కూల్నెస్ అంతా పోతుంది కదా. అలా పోకుండా ఉండాలన్నా సరే మనం ఇలా జూట్ బ్యాగ్స్ చుట్టుకొని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళామంటే ఆ కూల్ అలా ఉంటుందండి. మీరు ట్రై చెయ్యండి ఒకసారి. నిజంగానే మీకు ఇది బాగా ఉపయోగపడుతుందండి. వీడియో అయితే మీకు యూజ్ అవుతుందనే అనిపిస్తుంది. వీడియో కనుక యూజ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో అయితే స్టోరీస్ పెడుతున్నాం కదండి. నేను వీక్లీ ఒక 2 స్టోరీస్ అయినా పెడతానండి టైం చూసుకొని. అది ఏ డే పెడతాను అనేది క్లారిటీగా చెప్పలేను. నా యొక్క టైం అవైలబుల్ బట్టి పెడుతూ ఉంటానండి. లేదు మీకు పర్టికులర్గా ఎలాంటి స్టోరీస్ కావాలి అనేది నాకు కామెంట్ చేస్తే కనుక అలాంటివే పెడతానండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.